ఈ వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి మంచి మంచి సినిమాలతో పాటు ఓసు కుమార్ సినిమా కూడా చాలా మంచిగా ఉంది. కథలో సెంటిమెంట్ లవ్ స్టోరీ కూడా చాలా అరుదుగా ఉంటుంది. సినీ ప్రేక్షకులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా యూత్ ఎక్కువ శాతం దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా ఉంది. అదేంటో అంటే ఇప్పుడు చూద్దాం. ఇక మూవీ స్టోరీ విషయానికైతే యాదగిరి అలియాస్ యాది తిరుపతి ఆయన పెళ్లి సిద్ధమవుతుంటాడు. ఒక ఊరిలో ఒక అమ్మాయిని చూడగానే వెళ్ళి ఐశ్వర్యరాజు పై మనసు పడతాడు. ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఊర్లో కూడా అలాగే దాని మీకి పెళ్లి చేసి సగపాలయ్యేది గ్రామస్తులు ప్లాన్. దానికి కారణం ఆమెకు విచిత్రమైన సమస్య ఉండడమే ఈ సినిమా ముఖ్యమైన లక్ష్యం. ఆమెకు ముట్టుకునేగానే షాక్ కొడుతుంది. ఈ సమస్య వల్ల ఊర్లో వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పడతారు. అందుకే ఇది కష్టమైన అండ్ ఆలస్యం అని ఊరంతా కలిసి దామిని పెళ్లి ఘనంగా చేసి సాగరంపాలని అనుకుంటారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ముట్టుకుంటేనే షాక్ కొట్టే దామిని యాదగిరి కాపురం ఎలా చేశాడు, అత్తగారింట్లో దామిని ఎలా కలిసిపోయింది, ఆమెకున్న షాకింగ్ సమస్య తన భర్త ఊరి జనాలకు ఎప్పుడు ఎలా తెలుసుకుంటారు, పెళ్లి చేసుకున్న నిర్ణయం వెనుకున్న బలమైన కారణాలేంటి, ఈ విషయాలన్నీ చూడాలంటే ఈ సినిమా ఒక్కసారి చూడాల్సిందే. తిరువీర్ ఇటీవల నటించిన పాపం ప్రతాప్ కథానాయకుడిగా పాత్రకు సమస్య ఉంది. ఇది కూడా భార్యాభర్తల మధ్య కాపురానికి సవాల్గా నిలిచిన సమస్య. ఇందులో ఆమెమో కథానాయకుడిగా సమస్య. ఈ రెండు కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే కథలే. మరికొన్ని అన్నీ నార్మల్ ఆడియన్స్ను మెప్పించదగ్గట్టే ఉంది. ముట్టుకునే షాక్ కొట్టే ఓ అమ్మాయి ఇది తేలిక, ఆమెని పెళ్లి చేసుకునే అబ్బాయికి ఎలా ఉంటుంది, కాపురం ఎలా నడుస్తుంది, తనకున్న ఇబ్బందుల వల్ల వీళ్ళకు వచ్చిన సమస్యలు ఏంటి, వీళ్ళ మధ్యలో ఒప్పందం వల్ల జరిగిన కథలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా మొత్తానికి పూర్తిగా చూడాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే హీరోయిన్లు ఈ సినిమాకు మంచిగా ప్రేక్షకులు అందించారు. ఇది పూర్తిగా పల్లెటూరు సినిమా కాబట్టి ప్రేక్షకులకు పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. సాంగ్స్ బాగున్నాయి, విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది. మధ్య మధ్యలో కామెడీ సీన్స్ పండిస్తూ మస్తు ఉంటూ మంచిగా అనిపిస్తుంది. సినిమా అంతా బోరింగ్గా ఎక్కడ అనిపించదు. లాజిక్ ప్రకారం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. కమెడియన్ కూడా చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు. దీంట్లో అక్కడక్కడ హీరోయిన్స్ ఎలిమెంట్స్లు మళ్ళీ కామెడీ పంచులు కూడా చాలా హైలైట్గా ఉంటున్నాయి. కథలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు చూసే ఒక మంచి లవ్ స్టోరీ ఉన్న సినిమా కాబట్టి ఈ సినిమాని ఎవరు మిస్ చేసుకోవద్దని చెబుతున్నాం. ఈ సినిమాలో సన్నివేశాలు మరియు హీరోని క్యారెక్టర్లు అంతా బాగానే ఉంటుంది కాబట్టి ఈ సినిమా మంచిగా ఉంటుందని మరి ఒకసారి చెప్తున్నా. ఈ సినిమాకు 3.2 అని రేటింగ్ ఇవ్వవచ్చు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.